హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి సోషల్కు సంబంధించి మూడవ పాఠం మొదటి భాగంలోని తెలంగాణ భూస్వరూపాలు అనే పాఠ్యాంశంలోని క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో చేయడం జరుగుతుంది. దీనికంటే ముందు సోషల్ కంటెంట్కు సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే క్రింద వాటికి సంబంధించిన లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది, వాటిని చూడండి. ఇక ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఈరోజు సోషల్ కంటెంట్లోని జాగ్రఫీకి సంబంధించి భూస్వరూపాలు, తెలంగాణలో ఉన్నటువంటి భూస్వరూపాలు పాఠ్యాంశంలోని క్వశ్చన్స్ గురించి తెలుసుకున్నట్లయితే, క్వశ్చన్ 1, హ్యూమస్ అనగా ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 1, హ్యూమస్ అనగా ఏమిటి? దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, ఆప్షన్ 1 త్రిభుజాకారంలో ఉండుట, ఆప్షన్ 2 జంతు సంబంధిత కుళ్ళిన పదార్థాలతో ఏర్పడినవి, ఆప్షన్ 3 మానవ సంబంధమైనవి, ఆప్షన్ 4 వృక్ష సంబంధిత కుళ్ళిన పదార్థాలతో ఏర్పడినవి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 వృక్ష సంబంధిత కుళ్ళిన పదార్థాలతో ఏర్పడినవే హ్యూమస్గా పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లయితే, నదులు తెచ్చిన ఒండ్రు మట్టిలో వృక్ష సంబంధిత ఆకులు కానీ చెట్లు కానీ కుళ్ళిపోయి నేల యొక్క సారవంతత పెరుగుతుంది. దీని వృక్ష సంబంధిత పదార్థాలతో కుళ్ళిన నేల పై పొరను హ్యూమస్గా పిలవడం జరుగుతుంది. 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఇక్కడ స్టేట్మెంట్ ఏ చూసుకున్నట్లయితే, సముద్రంలో కలిసే ముందు నది చిన్న పాయలుగా విడిపోయడాన్ని డెల్టా అంటారు. స్టేట్మెంట్ బి చూసుకుంటే, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా. స్టేట్మెంట్ సి చూసుకుంటే, సుందర్బన్ డెల్టా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో ఉంది. స్టేట్మెంట్ డి చూసుకున్నట్లయితే, సుందర్బన్ డెల్టా చతురస్రాకారంలో ఉంది. దీనిలో సరైన అంశం చూసుకున్నట్లయితే ఏ, బి, సి ఈ 3 సరైన అంశాలు, డి మాత్రమే సరైన అంశం కాదు. కాబట్టి దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఏ, బి మరియు సి అనేది సరైన సమాధానం. డెల్టాలు అనేటివి చతురస్ర ఆకారంలో కాకుండా త్రిభుజ ఆకారంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ చతురస్రం అని ఇవ్వడం జరిగింది. ఈ 3 కరెక్టు. ఈ 4వ ఆప్షన్ ఏదైతే ఉందో డి, ఇది రాంగ్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కృష్ణా నది, గోదావరి నదుల ప్రవాహాలు ఈ విధముగా ఉంటుంది. ఆప్షన్ 1 పడమర నుంచి తూర్పుకు, ఆప్షన్ 2 ఉత్తరం నుంచి దక్షిణంకు, ఆప్షన్ 3 తూర్పు నుంచి పడమరకు, ఆప్షన్ 4 దక్షిణం నుంచి ఉత్తరంకు. తెలంగాణ పీఠభూమి అనేది పడమర నుంచి తూర్పుకు వాలి ఉంటుంది. ఈ కృష్ణా, గోదావరి నదులు అనేటివి పశ్చిమ కనుమలలో జన్మిస్తాయి. కాబట్టి ఈ వాలి ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దాని సైడే రావడం జరుగుతుంది. పశ్చిమం నుంచి తూర్పు వైపుకు ఈ కృష్ణా, గోదావరి నదులు ప్రవహించి చివరగా బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. ఆప్షన్ 1 పడమర నుంచి తూర్పుకు అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భూస్వరూపాలు అని వేటిని అంటారు? ఇక్కడ స్టేట్మెంట్ ఏ పర్వతాలు, స్టేట్మెంట్ బి పీఠభూములు, స్టేట్మెంట్ సి మైదానాలు అని ఇవ్వడం జరిగింది. ఈ 3ంటిని కలిపి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఈ 3ంటిని కలిపి భూస్వరూపాలుగా పిలవడం జరుగుతుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఏ, బి, సి అనేటివి సరైన సమాధానం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పర్వతముల పుట్టుక గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? స్టేట్మెంట్ ఏ ఓరాలజీ, స్టేట్మెంట్ బి ఓరోజోనీ, స్టేట్మెంట్ సి ఓరోగ్రఫీ. దీనికి సంబంధించిన ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఏ మరియు బి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏ, బి మరియు సి, ఆప్షన్ 4 ఏసి. పర్వతముల పుట్టుక గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఓరోలజీ, ఓరోజోనీ, ఓరోగ్రఫీ ఈ 3ంటిని కూడా పర్వతముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాలుగా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. కొండలు తెలంగాణ రాష్ట్రంలో అవి విస్తరించున్న జిల్లాల గురించి ఇవ్వడం జరిగింది. అనంతగిరి కొండలు అనేటివి
వికారాబాద్ జిల్లాలో, రాఖీ కొండలు జగిత్యాల జిల్లాలో, సాత్మల కొండలు ఆదిలాబాద్లో, కందికల్ కొండలు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిని పరిశీలింపుము. ప్రతిపాదన ఏ చూసుకున్నట్లయితే సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలను మైదానాలు అంటారు. దానికి సంబంధించిన కారణం చూసుకున్నట్లయితే గంగా సింధు మైదానాలు నదుల మేటు వేసిన ఒండ్రు మైదానాలు. ఆప్షన్ 1 ఏఆర్లు 2 సరైనవే, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ 2 ఏఆర్లు 2 సరైనవే, ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ నిజమైనది, ఆర్ తప్పు. ఆప్షన్ 4 ఏ తప్పు, ఆర్ నిజమైనది. దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలను మైదానాలు అంటారు. గంగా సింధు మైదానాలు నదులు మేట వేసిన ఒండ్రు మైదానాలు. ఏ మరియు ఆర్ 2 సరైనవే, ఏకి ఆర్ సరైన వివరణ అనేది దీనికి సరైన సమాధానం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న భాగం ఏది? ఆప్షన్ 1 కొంకన్ తీరం. ఆప్షన్ 2 పశ్చిమ తీర మైదానం. ఆప్షన్ 3 మలబార్ తీరం. ఆప్షన్ 4 తూర్పు తీర మైదానం. ఇది భారతదేశం యొక్క జల సరిహద్దు అనుకుంటే ఈ తూర్పు తీర మైదానం ఉంటుంది. ఇది బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న భూభాగంగా చెప్పవచ్చు. ఆప్షన్ 4 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కృష్ణా గోదావరి నదుల జన్మస్థానం ఏది? ఆప్షన్ 1 తూర్పు కనుమలు. ఆప్షన్ 2 పశ్చిమ కనుమలు. ఆప్షన్ 3 తూర్పు తీర మైదానాలు. ఆప్షన్ 4 పశ్చిమ తీర మైదానాలు. కృష్ణా గోదావరి నదులు అనేటివి పశ్చిమ కనుమలలో జన్మించి తూర్పుకు ప్రవహించడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ పీఠభూమి ఏ ప్రాంతంలో ఉన్నది? ఆప్షన్ 1 మాల్వా పీఠభూమి. ఆప్షన్ 2 చోటా నాగపూర్ పీఠభూమి. ఆప్షన్ 3 దక్కన్ పీఠభూమి. ఆప్షన్ 4 రాయలసీమ పీఠభూమి. తెలంగాణ ప్రాంతం అనేది దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంది. ఇది పశ్చిమం నుంచి తూర్పుకు వాలి ఉంటుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ తీర మైదానానికి తూర్పున కలదు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో పశ్చిమ బెంగాల్ తీర మైదానానికి తూర్పున ఉన్న దాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ 1 తూర్పు కనుమలు. ఆప్షన్ 2 పశ్చిమ కనుమలు. ఆప్షన్ 3 పీఠభూమి. ఆప్షన్ 4 బంగాళాఖాతం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 బంగాళాఖాతం. నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు ఏ ప్రాంతంలోకి వస్తాయి? ఆప్షన్ 1 ఎగువ తెలంగాణ పీఠభూమి. ఆప్షన్ 2 దిగువ తెలంగాణ పీఠభూమి. ఆప్షన్ 3 తెలంగాణ తూర్పు కనుమలు. ఆప్షన్ 4 తెలంగాణ పశ్చిమ కనుమలు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఎగువ తెలంగాణ పీఠభూమి. ఆప్షన్ 1 అనేది దీనికి సరైన సమాధానం. హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో భాగంగా ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వరంగల్ కరీంనగర్ నగరాలు ఈ క్రింది ఏ ప్రాంతంలోకి వస్తాయి? ఆప్షన్ 1 ఎగువ తెలంగాణ పీఠభూమి. ఆప్షన్ 2 దిగువ తెలంగాణ పీఠభూమి. ఆప్షన్ 3 తెలంగాణ తూర్పు కనుమలు. ఆప్షన్ 4 తెలంగాణ పశ్చిమ కనుమలు. ఈ వరంగల్ కరీంనగర్ ప్రాంతాలు దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వస్తాయి. హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎగువ తెలంగాణ పీఠభూమిలోకి రావడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అనేది దిగువ తెలంగాణ పీఠభూమి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విశాల ఉపరితలాన్ని కలిగి ఉండే ఎత్తైన ప్రదేశాలు ఏవి? ఆప్షన్ 1 పర్వతాలు. ఆప్షన్ 2 మైదానాలు. ఆప్షన్ 3 పీఠభూములు. ఆప్షన్ 4 కొండలు. విశాల ఉపరితలం కలిగి ఉండాలి, ఎత్తైన ప్రదేశాలు అయి ఉండాలి. అవి పీఠభూములుగా చెప్పడం జరుగుతుంది. పీఠభూములు ఎత్తుగా ఉండి విశాలమైన భూభాగాన్ని కలిగి ఉంటాయి పీఠభూములు అనేటివి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వీటిపైన అతి తక్కువ సమ ఉపరితలం ఉంటుంది. ఆప్షన్ 1 డెల్టా. ఆప్షన్ 2 మైదానాలు. ఆప్షన్ 3 పీఠభూములు. ఆప్షన్ 4 పర్వతాలు. పర్వతాలపైన అతి తక్కువ సమతల ఉపరితలం అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ భూస్వరూపాలు 7th క్లాస్
పాఠం 3 మొదటి భాగంలో సంబంధించిన క్వశ్చన్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సోషల్ కంటెంట్కు సంబంధించిన వీడియోలు కావాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, వాటిని చూడండి. నెక్స్ట్ మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.